చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన గద్వాల ప్రాంతంలో జరగడం కూడా దురదృష్టకరం. మళ్ళీ ఇటువంటి ఒక మ్యారేజ్ అయ్యి 1 మంత్లోనే ఆ పిల్లవాడిని కడచేర్చే విధంగా ఆ పిల్లవాడిని అంటే తేజేశ్వర్ గారి భార్య మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడు కలిసి హత్యకి ప్లాన్ చేసి హత్య చేయడం చాలా బాధాకరం. ఇటువంటి పునరావృతం కాకూడదు. రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మన ఈ గద్వాల నియోజకవర్గం జరగడం బాధాకరం. ఖచ్చితంగా ఆ నిందితులను అంటే పోలీసులు ఇమ్మీడియట్గా ఆ కేసును ఛేదించి నిందితులు ఇమ్మీడియట్గా వితిన్ ఒక 4-5 డేస్లోనే ఆ కేసును ఛేదించడం పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గద్వాల్ పోలీస్కి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఆ సంబంధించిన ఎస్ఐలకి, ఆ టీంకి మొత్తం కూడా టీం వర్క్ చేసి ఇమీడియట్గా స్పందించి ఆ పిల్లవాడు మిస్సింగ్ కేసుని మర్డర్ జరగడం జరిగింది. వాళ్ళ ఛేదించి ఆ నిందితులని నిన్ననే రిమాండ్కు తరలించడం జరిగింది. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారికి గద్వాల నియోజకవర్గ ప్రజల తరపున విన్నపం ఏమంటే ఆ నిందితులకు ఇమీడియట్గా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇక్కడనే పెట్టించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వితిన్ 6 మంత్స్లో ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నేను కూడా లెటర్ పెట్టడం జరిగింది నిన్ననే. అలా దాన్ని కూడా వారు స్పందించి ఇమీడియట్గా ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టాలని కోరుకుంటున్నాను.